వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్వి స్టార్. టుడే మనం కొన్ని ప్లాన్స్ అయితే ప్లాన్ చేసుకోబోతున్నాం ఇవాళ. దానికోసం ఫస్ట్ నేను ఈ 2 లైన్స్ని లోతుకి చేసేసుకుంటున్నా. ఓన్లీ 2 లైన్స్ పెట్టి చూద్దాము. అండ్ నేను పెట్టిన రోజే డే 1లా కన్సిడర్ చేస్తా ఈ ప్లాన్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లాంట్ పెట్టాను. సో ఐ విల్ గివ్ యూ టుమారో, షో యూ టుమారో దట్. దీంట్లో కూడా ఒక ప్లాంట్ అయితే పెట్టా. అదేంటంటే వీట్ ప్లాంట్స్. నా దగ్గర కొన్ని వీట్ సీడ్స్ అయితే ఉన్నాయి. లెట్స్ డూ అన్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఇవి పెరుగుతాయో నాకు తెలీదు, బట్ జస్ట్ ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాము. సో దానికోసం బాగా లోతుకి చేసుకుంటున్నాను జస్ట్ ఈ 2 లైన్స్. అండ్ ఇంకొన్ని ప్లాన్స్ కూడా నేను ప్లాన్ చేసిన ఇంతకుముందే, ఆ 2 కూడా చూపిస్తా. సాటర్డే ప్లాన్ చేసినాను, అవి కూడా చూపిస్తాను. అండ్ మనం దీనిలో నుండి అయితే సాయిల్ వేద్దాం పైన. ఇది ఫుల్ ఫర్టిలైజ్డ్గా ఉంది, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ప్లాంట్స్ పెట్టాను అండ్ ఎండిపోయినాయి ప్లాంట్స్. సో ఆ సాయిల్ యూజ్ చేస్తున్నా. యాజ్ ఎవ్రీ ప్లాంట్ నీడ్ నైట్రోజన్ గ్యాస్. ఇప్పుడు ఈ సాయిల్లో ఫుల్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది, సో దట్ ప్లాంట్స్ మంచిగా పెరుగుతాయి. ఫర్ లీఫ్ గ్రోత్, ఎవ్రీ ప్లాంట్ నీడ్ నైట్రోజన్ ఫర్ ఇట్స్ లీఫ్ గ్రోత్. ఓకే, సో నేనైతే ప్లాంట్ చేసేసుకున్నా అండ్ పైన పెట్టేసుకున్నా అట్లా సాయిల్. అండ్ దీంట్లో కూడా సేమ్ వీట్ ప్లాంట్సే పెట్టాను. దిస్ ఈజ్ ఐస్ క్రీమ్ కప్. ఐ యూజ్డ్ ఇట్ ఫర్ ప్లాంటింగ్. అండ్ ఒక అమేజింగ్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తా. అదేంటంటే కోకోనట్లో కూడా నేను ప్లాంట్స్ పెట్టా. అది నేను సాటర్డే రోజు పెట్టా. ఆల్రెడీ సీడ్స్ అయితే కొంచెం నాకు తెలిసి రూట్స్ వచ్చి ఉంటాయి. మెంతి ప్లాంట్స్ అయితే దీంట్లో పెట్టా. సింపుల్గా ఫస్ట్ అయితే ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దామని ఓన్లీ మెంతి ప్లాంట్స్ పెట్టా. దీనికోసం ఒక బాక్స్ క్యాప్ ఉంటుంది. ఆ బాక్స్ ఈ బాక్స్ క్యాప్ని దానికి స్టాండ్లా పెట్టా. సో హియర్ యూ కెన్ సీ ఇది. సో విల్ ప్లేస్ దిస్ హియర్. అండ్ దెన్ ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేద్దాం దీనికి. దీంట్లో ఆల్రెడీ వాటర్ వేసా. అండ్ ఒక ప్లాంట్ చూపిస్తా. ఇది నేను ముందే ప్లాంట్ చేశాను. యాజ్ నాకు స్కూల్లో కొంచెం ఒక ప్రజెంటేషన్ ఉంటే దీన్ని తీసుకెళ్ళేటప్పుడు అప్పుడే ప్లాన్ చేసిన. సో స్కూల్స్ హాఫ్ డేస్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన దీన్ని. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్లాంట్ చేసిన ఆల్రెడీ. ఈ ప్లేస్లో ఆల్రెడీ మనం కొన్ని వీట్ సీడ్స్ అయితే పెట్టాం కదా, ఇందాకే పెట్టాం కదా. అవే కాకుండా ఇంకా ఇక్కడ ఈ కప్ నేను మిల్క్ తాగట్లేదని చెప్పేసి మా మమ్మీ ప్లాంట్స్ పెట్టింది. సో ఆ ప్లాంట్స్లో దీంట్లో నేనైతే బ్లాక్ గ్రేప్స్ ఉంటే దాన్ని ప్లాంట్ పెట్టా. అండ్ దీంట్లో చాలా వాటర్ వచ్చేసినాయి. సో విల్ కీప్ సమ్ డ్రై శాండ్, నాట్ శాండ్ బట్ మడ్. నేను ఇప్పుడు దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ నార్మల్గా అన్ఫర్టిలైజ్డ్ సాయిల్ అంటారు. ఇట్లా డ్రై ఉంటే ఫర్టిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వాటర్ తీసుకోవడం అన్నమాట, సాయిల్. సో ఇది కూడా డన్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కొన్ని ప్లాంట్స్ అండ్ మోర్. ఇక్కడ కూడా నేను ఒక ప్లాన్ చేసిన, అది కూడా సాటర్డే రోజే. సో ఇక్కడేం ప్లాంట్ చేసిన అంటే సపోటా. ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉండే పైన, బట్ అది ఎండిపోయింది. అది వీడియో లాస్ట్లో చూపిస్తా. అండ్ ఇక్కడ కూడా కొన్ని వీట్స్ పెట్టాక, బట్ అది మొలవలేదు. వాటర్ కొంచెం ఎక్కువ కావడం వల్ల సాయిల్ కొంచెమే, నేను అంత లోతుకు పెట్టలేదు. సో సాయిల్ బయటకు వచ్చేసినాయి వీట్ అయితే మొత్తం, ఇదిగోండి. అండ్ నేను ఇంతకుముందు చేసిన వీట్ అంతా బయటకు వచ్చేసినాయి, ఇదిగోండి మొత్తం ఇట్లా వచ్చేసినాయి. నేను ఈ ప్లేస్ అంతా పెట్టలేదు, బట్ స్టిక్తో ఇలా అన్నాను. సో మొత్తం
అయిపోయినాయి. సో అందుకనే న్యూగా అక్కడ ప్లాన్ చేసిన. అండ్ ఇప్పుడైతే అక్కడికి వాటర్ కూడా వేద్దాము ఆ ప్లాంట్స్కి. ఇందాక మనం పెట్టిన ఎవ్రీ ప్లాంట్కి వాటర్ వేయాలి కదా పెట్టాక. సో ఇక్కడ సపోటా ప్లాంట్ కొంచెం కూడా పెరగలేదు. సో అండ్ ఇంకొకటి ఇక్కడ నేను ఇంతకుముందు కూడా ఇక్కడైతే ఒక ప్లాంట్ పెట్టాను నేను. ఈ సర్కిల్ ఎక్కడైతే నేను సర్కిల్ షేప్స్ స్క్వేర్ షేప్స్ గీసుకున్నానో అక్కడ మొత్తం నేనే ప్లాంట్స్ పెట్టాను అనమాట. ఇక్కడ నేను నాకు తెలిసి బీరకాయ చెట్టు పెట్టుంటా, నాకే గుర్తుకు లేదు. సో అది పెట్టేసి దాన్ని గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఒక రాక్ కూడా పెట్టేసిన. ఇందాకే వీటి కోసమని ఇక్కడ తవ్విన. సో నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఇక్కడ కాదని చెప్పి. సో ఇప్పుడైతే మనం వాటర్ తెచ్చి ఈ వీట్ ప్లాంట్స్కి వేద్దాము. దానికంటే ముందు ఇవి బాగా క్లోజ్ చేద్దాము. దీనికి వాటర్ ఇదిగోండి మొత్తం సీడ్స్ ఇట్లా బయటకు వచ్చేస్తున్నాయి. సో మంచి క్లోజ్ చేద్దాం దీన్ని. ఫర్టిలైజర్ సాయిల్ అయితే వేసేసిన తర్వాత యూ కెన్ సీ దీస్ రూట్స్. ఇవి రూట్సే బట్ మధ్యలో వచ్చాయి. ఓకే ఇప్పుడైతే వాటర్ చేద్దాము ఈ ప్లాంట్స్కి. ఓకే ఇప్పుడు అయితే వాటర్ వేద్దాం మనము. యాక్చువల్గా వాటర్ని జస్ట్ నార్మల్గా స్ప్లిట్ చేయాలి, బాగా ఇట్లా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పెట్టాము కాబట్టి ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ బయటకు వస్తే, ఇంతకుముందు నేను చూపించా కదా అప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా మళ్ళీ పెట్టాలి. సో మంచిగా స్ప్లిట్ చేసేస్తున్నాను వాటర్, జస్ట్ నార్మల్గా పైన స్ప్లిట్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి కదా మోస్ట్ ఆఫ్ ద డ్రై లీవ్స్. నాకు ఏమనిపించిందంటే డ్రై లీవ్స్ ఆల్ ఆర్ ఫర్టిలైజర్స్ ఫర్ సాయిల్. సో లెట్స్ సీ ఇట్ విల్ ఫర్టిలైజ్ అవర్ సాయిల్ ఆర్ నాట్. దానికోసం మనం ఫస్ట్ అయితే ఒక ఏదన్నా మడ్ ఉంటుంది కదా ఎక్కడన్నా, ఆ మడ్ దగ్గర నేనైతే ఈ మొత్తంని పెట్టేస్తా, ఈ డ్రై లీవ్స్ అండ్ ఆల్. దానికోసం ఇంకో కప్లో ఆల్రెడీ కలెక్ట్ చేసేసిన అవి. సో ఫస్ట్ నేనైతే మడ్ తవ్వేస్తున్నా. ఇక్కడ ఉన్నాయి కదా ఈ సాయిల్లోనే మనం దీన్ని అయితే వేద్దాం. ఇది మొత్తం డ్రై, ఇందాక మనం చూసాం కదా. ఫస్ట్ ఈ డ్రై సాయిల్ని కొంచెం పక్కన పెట్టుకున్నాము, సో వేరే ప్లాంట్స్కి యూజ్ అవుతుంది అనుకుంటా. ఫర్టిలైజ్డ్ సాయిల్ ఎప్పుడు అన్ని ప్లాంట్స్కి యూజ్ అవుతుంది, బట్ ఈ అన్ఫర్టిలైజ్డ్ సాయిల్ కూడా యూజ్ అవుతుంది కొన్నిసార్లు. ఎప్పుడైనా వాటర్ ఎక్కువ అయినప్పుడు మనకి వాటర్ కంటైనర్స్కి అనే మనం ప్లాంట్స్ పెట్టిన కంటైనర్స్కి హోల్స్ లేదు అనుకుంటే ఇట్లా అన్ఫర్టిలైజ్డ్ సాయిల్ అయితే యూజ్ అవుతుంది. దానికోసం ఇంకొక పాట్ కూడా ఇక్కడ ఉంది. ఆ పాట్లో నేనైతే కొంచెం ఈ అన్ఫర్టిలైజ్డ్ సాయిల్ అయితే పెట్టేద్దాం. సి మనం ఇట్లా చేస్తుంటే ఒక షెల్ అయితే దొరికింది. ఈ షెల్ అయితే పక్కన వేసేస్తాం. అండ్ నేను చాలా షెల్స్ అయితే దీంట్లో వేసా, అంటే ఇక్కడనే కాదు మొత్తం ఇక్కడ వేసాను. ఎప్పుడైనా కనిపిస్తే చూపిస్తాను మీ అందరికీ కూడా. ఇప్పుడైతే చాలు, ఎక్కువ మనం వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఈ ఫర్టిలైజ్డ్ సాయిల్ ఏమవుతుందో. సో ఇంతకుముందు నేను కలెక్ట్ చేసుకున్న డ్రై లీవ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మర్చిపోయా, లెట్స్ డిగ్ ద సాయిల్లో. మీకు ఎంతవరకు వీలైతే అంత డిగ్ చేస్తున్నాను నేనైతే. ఫస్ట్ సాయిల్ని బాగా డిగ్ చేసేసుకున్నా. తర్వాత నేనైతే ఇప్పుడు దీన్ని ఒక కప్లోకి తీసుకున్నాము మనం. అండ్ ఈ కప్ ఆఫ్ సాయిల్ని మళ్ళీ దీంట్లోనే వేస్తున్నా, దాంట్లో మళ్ళీ దీంట్లోకి వేసుకున్నాము కొంచెం. ఒక 2 cups ఆఫ్ సాయిల్ అయితే తీస్తున్నా. మ్యాక్సిమం 3 cups ఆఫ్ సాయిల్ అయితే తీస్తున్నా ఇక్కడ నుండి, సో దట్ ఎక్కువ లోతుంటే ఎక్కువ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ కొంచెమే వేస్తున్నాను నేను. ఇక్కడ డ్రై లీవ్స్ కొన్ని వేస్తున్నాను నేను. కొన్ని డ్రై లీవ్స్ వేసేసిన.
అండ్ ఇదంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసిన. ఇప్పుడు దాన్ని ఇంకొన్ని కూడా వేద్దాము. ఫుల్గా డ్రై లీవ్స్ ఉంటే అవన్నిటినీ నేను వేసిన. ఇప్పుడైతే దీనికి సరిపోతాయి. ఎంతవరకు ఫర్టిలైజ్ అవుతుందో ఈ సాయిల్ అయితే చూద్దాము. మళ్ళీ దీంట్లోకి ఒక 3 కప్స్ తీసాం కదా, దీనిలో నుండి ఆ 3 కప్స్ యాజ్ యూజువల్గా ఫిల్ చేసేసుకుంటున్నాను. దానికోసం ఈ పాట్తోనే వేసేద్దాం. ఎంతవరకు పడితే అంతవరకు దీనిలోనే వేసేద్దాము. మళ్ళీ అవసరం ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఫుల్ ఆఫ్ సాయిల్ని దీంట్లో వేసేసుకున్నాక దీన్ని నీట్గా సెట్ చేసేసుకుంటున్నా ఇప్పుడు. అండ్ దట్స్ ఇట్. ఓకే, దీంట్లో కొన్ని అయితే వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు. వాటర్ ఎట్లయినా వాటర్ యాడ్ చేస్తే ఫర్టిలైజ్ అవుతుంది, బట్ అంత నైట్రోజన్ గ్యాస్ అయితే ఉండదు వాటర్ యాడ్ చేసినప్పుడు. వాటర్లో అంత నైట్రోజన్ ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు పోర్ సమ్ డ్రై లీవ్స్. నీట్గా ఈ సాయిల్ని కొంచెం వాటర్తో ఇంకో కొంచెం ఫర్టిలైజ్ చేసుకొని ప్రెస్ చేస్తున్నా ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను then that's it. So I'll meet you in the next video. Thank you for watching. Bye bye.